హాయ్ అండి. ఈ మాట మన ఛానల్‌లో చెప్పి 2 వీక్స్ పైనే అయిపోతుందనమాట. ఎటువంటి లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా నాకు పోస్ట్ చేయడానికి కుదరట్లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ ఎగ్జామ్స్ అనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ అయినప్పుడు మనం ఎక్కువ ఫోన్‌తో స్పెండ్ చేస్తే వాళ్ళు డీమోటివేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి నేను కొన్నాళ్ళైతే మనం ఫోను జోలికి ఎక్కువ వెళ్ళకూడదని చెప్పేసి నేను పక్కన పెట్టేశాను. సో, పిల్లలకి ఎగ్జామ్స్ అయితే పూర్తయిపోయాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను కదా! మా వదిన చేపల పులుసు చాలా పెడతారని చెప్పేసి. ఇది 2 వీక్స్ బిఫోర్ వీడియోనేనండి. పండగ తర్వాత ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసుకున్నాననమాట. అప్పుడు మా వదిన స్టైల్‌లో చేపల పులుసు పెడతారని చెప్పాను చూసారా? ఇలా అన్నీ కలిపి పెట్టే పద్ధతనమాట. ఫస్ట్ చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు, పసుపు, కారం రాసి పెట్టేస్తారనమాట. అందులోనే ఉల్లిపాయలు, టమాటాలు ఇలా చూసారా మెత్తగా చేత్తో మెదిపేస్తారు. నెక్స్ట్ కరివేపాకు అలా రెమ్మలతో సహా వేసేసారనమాట. ఇంకా కొత్తిమీర. తర్వాత ఆయిల్ కూడా వేసేసి బాగా చూసారా ఊరగాయని ఎలాగో ఊరపెడతామో అలా కలిపి పెడుతున్నారు. దాని తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో వాటర్ ఉంటుంది చూసారా, ఆ వాటర్ కూడా వేసేసారనమాట. అది కూడా బావుంటుందంట టేస్ట్. దాని తర్వాత ఇలా చింతపండు పులుసుని ఎంత వీలైతే అంత బాగా చక్కగా గుజ్జంతా తీసేసి ఆ వాటర్ అంతా కలిపి ఇలా పెట్టేస్తున్నారు. అసలు చూడ్డానికే ప్రిపరేషన్ అంతా అయిపోయినట్టుగానే కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఎంత వీలైతే అంత వాటర్‌ని ఇలా యాడ్ చేసి పెట్టేసి, దాని తర్వాత మనం కొంచెం ఉప్పు, పసుపు, కారం అవన్నీ సరిపోయా లేదా అని టేస్ట్ చూసేసుకుంటామనమాట. సో, కారం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టి ఒక్క హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసారనమాట. అది నానితే ఏంటంటే చాలా బాగా పడుతుందంట. అవి పచ్చి చేపలే, అసలు కుక్ చేయని చేపలే. చూస్తేనే పులుసు తయారైపోయినట్టుగా కనిపిస్తుంది కదా! ఇది ఇంకా పెద్ద బౌల్‌లో మిక్సింగ్ బౌల్‌లో కలిపేసుకొని మనం పులుసు ఎందులో అయితే మరిగించాలనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని కరెక్ట్‌గా 20 మినిట్స్ అలా పొయ్యి మీద పెట్టి బాయిలింగ్ వచ్చిన వరకు వదిలేస్తే చాలా చాలా టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. విలేజ్ స్టైల్ అనమాట. ఇది పాతకాలం పద్ధతి. ఇంకా విలేజ్ స్టైల్ అని కూడా మీరు అనుకోవచ్చు. చూసారు కదా! ఇలా కలిపి పెట్టేసి పొయ్యి మీద పెట్టేసాను అనమాట. ఒక్క 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే గుమగుమలాడిపోయే చేపల పులుసు అయితే తయారైపోయిందండి. ఇదైతే పొద్దున్న వెంటనే తినేయకూడదు. నైట్ భోజనంలోకనమాట. ఇప్పుడు పెట్టి వదిలేస్తున్నారు. సో, మీకు నచ్చిందా వీడియో? నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సమయానికి తగు మాటలు. బాయ్ బాయ్.